హలో గైస్, మన ఇండియన్ పొలిటీషియన్స్ గురించి మీ అందరికి తెలిసిందే. వీళ్ళు ఇంతకు మించి దిగజారరు అన్నప్పుడల్లా మేము ప్రూవ్ చేస్తాం అంటా ఉంటారు. అలానే మన తెలంగాణలో నిన్న జరిగింది విషయం ఏంటంటే, తెలంగాణ క్యాబినెట్ మినిస్టర్ కొండా సురేఖ, తను మినిస్టర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎండోమెంట్, తను ఎన్ కన్వెన్షన్ ఉంది కదా, రీసెంట్ గా హైదరాబాద్ కూల్ చేశారు. దాని మీద అయితే డిస్కస్ చేస్తూ కొన్ని మాట్లాడింది. తను ఏమనిందో చూద్దాం. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ హాల్ ని కూలగొట్టద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోతారు. ఇలా ఇంత దిగజారిపోతారు నాకు తెలిసి. ఒక ఫ్యామిలీ, ఇప్పుడు మనకి తెలిసిన వాళ్ళన్నా లేదా మీరన్నా సరే, డివైస్ అయిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలుస్తుంది ఈ వాదాలు. లైక్ మాటలు చెప్పడం ఇంత ఈజీ, పొలిటీషియన్స్ ఇంత దిగజారిపోయారా అని అనిపిస్తుంది కొన్నిసార్లు. లైక్ తను చెప్పింది కదా, కేటీఆర్ అంతా నాగార్జున నాగ చైతన్యతో ఫోర్స్ చేయించి సమంతకు విడాకులు ఇచ్చారంట. లైక్ ఇలా చెప్పడానికన్నా కనీసం బుద్ధి ఉండాలి. తను గెలిపించిన ప్రజలు ఎలా ఉంటారంటే, ఎప్పుడు దీన్నా మనం ఓట్లేసి గెలిపించింది అన్నట్టు ఉంటారు. అసలు ఇలాంటి ఎలా వదులుతారు? నాకు ఏం అర్థం కావట్లేదు. ఇలాంటి వదలటానికి కూడా కొంచెం బ్రెయిన్ ఉండి, అసలు ఆ బ్రెయిన్, ఈ బ్రెయిన్ తో ఉన్న మినిస్టర్ ఎట్లా అయింది, తను ఎలా అయిందో మనకి ఎందుకని. ఇలా అయితే మన ఏపీ పాలిటిక్స్ ఇంకా బెస్ట్ అనిపిస్తుంది ఇలాంటి అనిపిస్తే. దీనికి రియాక్ట్ అవుతూ నాగ చైతన్య అయితే నిన్న ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీ అయితే పెట్టాడు, దాన్ని చూద్దాం. The decision of divorce is easily one of the most painful and unfortunate life decision one has to make. మరి నిజమే కదా, ఓ డివోర్స్ అంటే చిన్న మాట. దీన్ని పొలిటీషియన్స్ ఎలా చేసుకుంటారంటే, అబ్బా, ఆఫ్టర్ a lot of thought a mutual decision has made by me and my former spouse to part ways. It has decision made in peace, owing to our different life goals and in the interest of moving forward with respect and dignity as two mature adults. However, there have been various baseless and completely ridiculous gossips on the matter so far. I have remained silent all this while out of deep respect for my earlier spouse as well as my family. Today, the claim made by Minister Konda Surekha garu is not only false, it is absolutely ridiculous. చెప్పారు కదా, బ్రెయిన్ లేని వాళ్ళు చేసే మాటలు అవి. ఎంతైనా అలా మినిస్టర్ కొంచెం సిగ్గుండవు అసలు. మినిస్టర్కైనా అసలు women deserve to be supported and respected. Taking advantage and exploiting the personal life decisions and celebrities for the sake of media headlines is shameful. నిజంగా సిగ్గులేని విషయం అసలు. ఇలా కాంగ్రెస్ పొలిటీషియన్స్ తయారైపోయారు. సెంట్రల్లోనే అనుకుంటే స్టేట్ లో కూడా ఇట్లానే ఉంది. ఇంకా కర్ణాటక గురించి అయితే మనం మాట్లాడవసరం లేదు. ఇప్పుడు సమంత చూద్దాం. సేమ్ బెటర్ టు బి ఏ ఉమెన్ to come out of work to survive in glamorous industry where women are more often than not treated as props, to fall in love and fall out of love, still stand up and fight. It takes a lot of courage and strength. Konda Surekha, I am proud of what this journey turned me into. Please don't trivialize it. I hope you realize that your words carry significant weight as a minister. I implore you to responsible and respectful of individual privacy. My divorce is పర్సనల్ మ్యాటర్. మరి డైవర్స్ పర్సనల్. నాకు అసలు ఇలా ఇంత దిగజారిపోయారేంట అని నాకు నిన్న వీడియో చేసేటప్పుడు, అసలు నీకు ఇప్పుడు వీడియో చేసినప్పుడు కూడా నాకు ఇంత పొలిటీషియన్స్. మరి టు క్లారిఫై, మై డివోర్స్ వాజ్ మ్యూచువల్ కాన్స్టెంట్ అండ్ amicable with no politician conspiracy involved. అయినా ఇప్పుడు ఇద్దరు యాక్టర్స్ పెళ్లికి డివోర్స్ కి పొలిటీషియన్ ఎందుకు ఉంటారు చెప్పండి? అంటే నేను ఇప్పుడు స్టోరీ చెప్తా. సూర్యకాంత్కి అఫైర్స్ ఉన్నాయి అని నిజమైపోద్దా? ఎందుకు ఇలాంటి వాళ్ళు అసలు ఎందుకు వస్తారు నాకు తెలియదు. అసలు అసలు ఇది మినిస్టర్ చేసినందుకు ఇంకా సోనియా గాంధీ ఇంకా మహాత్మా రాలమా? కుడ్ యూ ప్లీజ్ కీప్ మై నేమ్ అవుట్ ఆఫ్ పొలిటికల్ బ్యాటిల్స్. ఇది కాంగ్రెస్ అమ్మా, అన్నీ వచ్చేస్తాయి లోపలికి. ఇప్పుడు మిగతా యాక్టర్స్ అందరూ కలిసి కొన్ని పోస్ట్స్ పెట్టారు. దానికి ముందు కేటీఆర్ గారు నిన్న ఒక లీగల్ నోటీస్ అనేది లాయర్ ద్వారా సురేఖకు పంపించారు. అదేంటో చూద్దాం. ఇప్పుడు లీగల్ నోటీస్ చదవండి మీరు. మొత్తం డీటెయిల్స్ అన్ని రాసి ఇవన్నీ పెట్టారు. అది తను ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కూడా దీన్ని పోస్ట్ చేశారు.
ఇగో ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి, మళ్ళీ వీడియోలు ఎంత ఎక్కువ అయిపోద్ది, అంతా సేమ్ మ్యాటర్, అన్నిట్లో ఇదే సేమ్ మ్యాటర్ ఉంటుంది, తప్పల్లా ఒకళ్ళదే. ఇగో 2 పేజెస్ లీగల్ నోటీస్ అయితే కేటీఆర్ గారు సురేఖకు అయితే పంపించారు. ఇక గారు అనగానే ఎక్స్పెక్ట్ కూడా పోతుంది ఇక ఇలాంటి పనులు చేస్తే. దీని మీద యాక్టర్స్ లైక్ ఇప్పుడు మనకి అసోసియేషన్ అనేది ఒకటి ఉంటుంది, ఇప్పుడు యూనిటీ అనేది, ఇప్పుడు ఒకరి మీద పడితే ఇంకొకరి మీద రియాక్టర్, అట్లనే మన నాగ చైతన్య సమంత మీద పడిందని యాక్టర్స్ లైక్ మహేష్ బాబు, నాని, ఆర్జీవి ఎట్సెట్రా చాలా మంది అయితే ట్వీట్స్ పెట్టారు. దాన్ని ఇప్పుడు చూద్దాం. మహేష్ బాబు గారు సేమ్ అన్ని అట్లే ఉంటాయి, మనం చదివి వేస్ట్, అన్ని సేమ్. ఫస్ట్ ఇది ఎందుకు తనకు అవసరం ఏంటి ఇప్పుడు అది చేయాల్సిన అవసరం? చేసిన పాలిటిక్స్కి ఇప్పుడు ఎన్కన్వెన్షన్ అంటే నాగార్జున గారితో ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ కొడుకునే కోడల్ని అది కూడా డివర్స్ మ్యాటర్ ఎందుకు తీసుకురావాలి? అసలు ఈ పొలిటీషియన్స్ ఇప్పుడు అసలు ఆ మీద అసలు ఏమనాలి? ఇక్కడ కింద హ్యాష్ ట్యాగ్ అండి, ఫిలిం ఇండస్ట్రీ విల్ నాట్ టాలరేట్ అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది అంటే ఫిలిం ఇండస్ట్రీ అంతా ఒకేసారి ఎగ్నెస్ట్ అయిపోయింది. సో వీళ్ళు ఇంకా ఫిలిం ఇండస్ట్రీ మొత్తం ఏకమైంది. ఇంకా వన్ సైడ్ కాంగ్రెస్, వన్ సైడ్ ఫిలిం ఇండస్ట్రీ. ఇప్పుడు ఎన్కన్వెన్షనల్ వర్సెస్ కాంగ్రెస్ కాదు, ఫిలిం ఇండస్ట్రీ వర్సెస్ కాంగ్రెస్. తెలంగాణ కాదు, కాంగ్రెస్. తెలంగాణ ఇస్ డిఫరెంట్, కాంగ్రెస్ ఇస్ డిఫరెంట్. ఎన్టీఆర్ గారు చూడండి ట్వీట్, నాని గారు పెట్టారు, నాగార్జున చూడండి, అంటే తెలుగులో ఉంది, ట్రాన్స్లేట్ చేసి కూడా చూపిస్తున్నా. సేమ్ ఉంటుంది. ఎన్కన్వెన్షన్ అంటారు, నేమ్కి ఎన్కన్వెన్షన్. దీన్ని ఒక ఇప్పుడు కాంగ్రెస్ ఏంటంటే ఏం పని చేయట్లేదు, హైడ్రా ఒకటి హైలైట్ అవుతుంది, దాన్ని కొంచెం షిఫ్ట్ చేయడానికి కాంగ్రెస్ వేసిన ఒక చీప్ ప్లాన్ అనమాట. ఇది చీప్. ఆ రామ్ గోపాల్ వర్మ గారు చూడండి, ఇంకా ఎక్సెట్రా చాలా మంది అయితే చేశారు. ఏంటంటే ఇంకేం చేస్తాం, ఇలాగా పొలిటీషియన్స్ ఇలా అడ్డదారి పడుతున్నారు. మొన్నటి దాకా ఎలక్షన్స్ ముందు వరకు ఏపీ పాలిటిక్స్ అనుకున్నాం, ఇప్పుడు తెలంగాణ అంటే మేము ఎక్కడ తక్కువ కాదని తెలంగాణ కాంగ్రెస్ నిరూపిస్తుంది అనమాట, మేము ఏపీకి ఏం తగ్గట్లేదని. సో గైస్ ఈ వీడియోకి అయితే ఇంతే. నేను మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? ఓకే గైస్, సైనింగ్ ఆఫ్ మాస్క్.